ప్రకృతి అందాలకు ప్రతిబింబంగా ఉన్న ప్రతాపరుద్ర సింగరాయ జాతరలను పుష్య బహుళ అమావాస్య రోజున జాతరను నిర్వహించేందుకు పోలీస్ రెవెన్యూ శాఖ వారు ఏర్పాట్లను పూర్తి చేశారు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారగా విరాజిల్లుతున్న ప్రతాపరుద్ర సింగరాయ నరసింహస్వామి దర్శనం మహాభాగ్యంగా భావిస్తూ సుదూర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహిడ మండలం కూరెలలోని మోయతుమ్మిద వాగు ఒడ్డున ఎత్తైన కొండల్లో రాతి గుహలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువుదీరారు. ఈ జాతరను దర్శించుకునేందుకు సోలాపూర్, భీమండి, మహారాష్ట్ర, ఒడిశా, నిజామాబాద్, హన్మకొండ తదితర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి కాలినడకన గుట్టపైకి వెళ్తారు. ఈ జాతర ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు జాతర కొనసాగుతుంది. భక్తి భావంతో పాటు విహార యాత్రగా భక్తులు ఇక్కడికి వస్తారు. భక్తులు వేకుజామునే జాతరకు వచ్చి తూర్పు నుండి పడమరకు ప్రవహించే మోయతుమ్మిద వాగులో పుణ్య స్నానాలు ఆచరించి నడకధరణ ఎత్తు వంపులు గల కొండలు ఎక్కి గుహల్లో కొలువుదీరిన లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలను సేవిస్తారు. ఈ జాతరలో శాకాహార వంటలు ప్రత్యేకము. చిక్కుడు, టమాటా, వంకాయలు కలిపి ఇక్కడ నీటితో వంటలు చేసుకుని కుటుంబ సభ్యులు సావంటి భోజనాలు చేస్తారు. వనమూలికలను తాకుతూ ప్రవహించే వాగునీటితో చేసిన వంటలు రుచిగా ఉండడమే కాక దివ్య ఔషధంలా పనిచేస్తాయని భక్తులు నమ్ముతారు. జాతరకు కోహిడ మండలం కూరెల్ల, తంకళ్లపల్లి, బస్వాపూర్, గుండారెడ్డిపల్లి గ్రామాల శివార్లోని గుట్ట జాతరలో సాగుతుంది. సిద్దిపేట జిల్లా కేంద్రం నుండి బస్వాపూర్ వైపు బస్సులో వచ్చి బస్వాపూర్ నుండి ఆటోలో జాతరకు చేరుకోవచ్చు. మరొక మార్గం సిద్దిపేట జిల్లా కేంద్రం నుండి శనిగరం వరకు బస్సులో వచ్చి ఇక్కడ నుండి తంగళ్లపల్లి, కోహిడ మీదుగా కూరెళ్ల ద్వారా ఆటోలో చేరుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవాలంటే సుమారు 2 లేదా 3 కిలోమీటర్లు నడవాల్సిందే. సింగరాయ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును నిర్వహిస్తున్నామని హుస్నాబాద్ సిఐ కిరణ్ తెలిపారు. జాతరను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని సిఐ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో సింగరాయ జాతరను జరుపుకోవాలని, శాంతి భద్రతలకు ఎవరూ విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.